మన ప్రభువును రక్షకుడున్న యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనములు. గుడ్డివారు కన్నులను తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో దేవుడు నీతి విషయంలో మన చేతిని పట్టుకుంటానని సెలవిస్తుంటున్నారు. గుడ్డితనములో ఉన్న వారి కన్నులను తెరుస్తానంటున్నారు. బంధింపబడిన వారిని చెరలో నుండి విడిపిస్తానని చెప్తుంటున్నారు. ప్రియమైన దైవ జనమ, గుడ్డివారు అని చూచినప్పుడు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి కన్నులకు గుడ్డితనమును కలుగు చేసిన గనుక అనేక మంది కనబడిన ప్రతి దానిని కూడా దైవమని కొలుస్తుంటున్నారు. కనబడిన ప్రతి దానిని కొలిచేవారు గుడ్డితనంలో జీవిస్తున్నారని వాక్యం తెలియచేస్తుంది. ఇంకను సహోదర ప్రేమ లేకుండా జీవించేవారు గుడ్డివారిగా కనబడుచు ఉన్నారు. ఇంకను లంచము గుడ్డితనమును కలుగు చేయుచున్నదని వాక్యము తెలియచేస్తూ ఉంది. లంచం అనేది భయంకరమైనటువంటి పాపం. లంచం తీసుకుని నరకానికి వెళ్ళుట కంటే కంచం పట్టుకుని అడుక్కుని పరలోకానికి వెళ్ళుట మేలు అని ఒక భక్తుడు మంచి కొటేషన్ ఇచ్చి ఉన్నారు. ప్రియమైన దైవజనమ, ఇంకను బంధింపబడినటువంటి వారు, పాపమునకు బంధించబడిన వారు, శాపమునకు బంధించబడిన వారు, రోగమునకు బంధించబడిన వారు, చెరలో బంధించబడిన వారు, వారిని ఒక వెలుగులోనికి తీసుకుని వస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. చీకటిలో నివసించిన వారికి ఒక విడుదలను కలుగు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. దైవజనమ, అందుకే మన గొప్ప దేవుడు నీతి విషయమై మన చేతిని పట్టుకుని మనల్ని పిలుస్తున్నారు. నీతి కొరకు బ్రతకాలని, సత్యము కొరకు బ్రతకాలని, యథార్థత కొరకు బ్రతకాలని, నీతిగా జీవించాలని ఆయన కోరుకున్న దేవుడై ఉంటున్నారు. ఏ పాపంలో, ఏ శాపంలో, ఏ అంధకారంలో, ఏ బందీ గృహంలో జీవించున్నప్పటికీ దేవుడు మనల్ని పిలుస్తున్నారు. నీతి కొరకే పిలుస్తున్నారు. నీతిగా జీవించాలని పిలుస్తున్నారు. యథార్థంగా జీవించాలని ఆయన పిలుస్తూ ఉంటున్నారు. కనుక నిశ్చయముగా ప్రతి చీకటి, ప్రతి అంధకారము, ప్రతి బందీ గృహము, ప్రతి పాపము నుంచి దేవుని యొక్క వెలుగులోనికి వద్దాము. ఆయన మనల్ని పిలుస్తున్నారు. నీతి విషయంలో బ్రతకాలని, సత్యం విషయంలో బ్రతకాలని, యథార్థంగా జీవించాలని, ఆయన నామానికి మహిమను తెచ్చేటట్లుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. నిశ్చయముగా ఆయన నీతి విషయంలో మనల్ని పిలిచి మన చేయి పట్టుకుని ఉండగా మనం నీతి విషయంలో జీవించుదము. ప్రతి చీకటి, ప్రతి గురుడ్డితనము, ప్రతి బంధింపబడిన అనుభవం అంతటిని ప్రభు తీసివేసి ఆయన నీతి విషయమే మనల్ని జీవింపచేయునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీతి విషయమే ప్రభా నా తండ్రి, నీవు మమ్మల్ని పిలిచి ప్రభా మా చేతిని పట్టుకుని ఉన్నావని మీరు సెలవిచ్చారు. గురుడితనం నుంచి విడుదలిచ్చి కన్నులు తెరుస్తానని, బంధింపబడిన వారిని, చెరసాల్లో ఉన్న వారిని వెలుపలకు తీసుకొని వస్తానని, చీకటిలో నివసించిన వారిని, బంధింపబడిన వారిని వెలుపలకు తెస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు. నిశ్చయముగా ఏ గుడ్డితనములో ప్రభా ప్రజలు జీవిస్తుంటున్నారు. ఆ తండ్రి నీకు స్తోత్రం ప్రభా. గుడ్డితనం నుంచి ప్రభా, ఆ లోక ప్రేమ నుంచి ప్రభా, ఆ లంచము ప్రభా, సహోదర ప్రేమ లేకుండా జీవించే అనుభవం, అవిశ్వాసం కలిగి అయ్యా జీవించే అనుభవాల నుంచి, చీకటిలో ఉండే అనుభవం నుంచి, బందీగృహంలో ఉండే అనుభవాల నుంచి నిశ్చయముగా ఒక వెలుగులోనికి మీరు నడిపించండి. నీతి విషయమే మీరు చేతిని పట్టుకుని నీతిగా జీవించినట్లుగా, యథార్థముగా జీవించినట్లుగా, సత్యముగా జీవించి సత్యమునకు స్తంభముగా మారునట్లుగా మీరు కృపచూపమని ప్రార్థన చేసిను. అటు నీతిని, అటు సత్యమును, అటు యథార్థతను, అటు పవిత్రతను మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసు నామున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.